హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం గుమ్మడి రవీంద్రనాథ్ గారు రచించిన సుమధురం నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మృదుల వెడ్స్ మధుకర్. విద్యుత్ దీపాలతో అమర్చిన అక్షరాలు అందంగా వెలుగుతున్నాయి. కళ్యాణ మండపం ఎదుట పచ్చని పందిట్లో పీటల మీద కూర్చుని ఉన్నారు మృదుల, మధుకర్లు. పురోహితుడు మంత్రాలు చదువుతూ వివాహాన్ని జరిపిస్తున్నాడు. పెళ్లి బట్టల్లో పండు వెన్నెల్లా మెరిసిపోతోంది మృదుల. పట్టుచీర, పూల జడ, చేతుల నిండా గాజులు, పాదాలకు పారాణి, నుదుట కళ్యాణ తిలకం, బొగ్గన చుక్క, బాసికం, చెంపల్లో సిగ్గు. ఆమె సౌందర్యం అపురూపంగా ఉంది. మధుకర్ తల్లి వైదేహి తన కొడుకు వంక, ఇంటికి రాబోయే కోడలి వంక తనివితేరా చూసుకుంటూ మురిసిపోతోంది. మృదుల తండ్రి ప్రభాకర్ రావు మధుకర్ కాళ్ళు కడుగుతున్నాడు. మృదుల, మధుకర్ల క్లాస్మేట్స్ అంతా సంతోషపు కళ్ళతో అదంతా చూస్తున్నారు. వీడియోల లైట్లతో వేదిక మరింత ప్రకాశవంతంగా వెలుగుతోంది. ఫోటోగ్రాఫర్ల ఫ్లాష్లు వెలుగుతున్నాయి నిర్విరామంగా. కళ్యాణ వేదిక ముందు కుర్చీల్లో ఆసీనులై తిలకిస్తున్న పెళ్ళైన వాళ్ళు తమ తమ పెళ్లి దృశ్యాలని నెమరు వేసుకుంటున్నారు. మాంగళ్య ధారణ సమయం ఆసన్నమైంది. బాజా భజంత్రీలు మోగుతున్నాయి. వేదమంత్రాల వెలువ సాగుతోంది. మృదుల జడను ఎత్తి పట్టుకుంది రమ. పురోహితుడు అందించిన మాంగళ్యాన్ని మృదుల మెడలో వేసి కొనల్ని మెడ వెనుక ముడులు వేస్తున్నాడు మధుకర్. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున. 1, 2, 3 ముళ్ళు. ప్రేయసి శ్రీమతిగా మారుతున్న ఆ క్షణాల్ని ఆస్వాదిస్తున్నట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆ నున్నటి మెడ మీద గిల్లాడు పూల జడ చాటుగా. దాన్ని గమనించి నవ్వుకుంది రమ. ముడులు వేసిన మధుకర్ వేలి కొనల స్పర్శను జీవితాంతం గుర్తించుకోవాలన్నట్లు మనసంతా అక్కడే ఉంచింది మృదుల. అక్షతల వాన. తిరిగి ఆమె పక్కన కూర్చుని థ్యాంక్స్ అన్నాడు భార్య చెవిలో. ఎందుకన్నట్టుగా చూసింది మృదుల. అక్షతల జల్లులలో తడుస్తూనే. నీ మొగుణ్ణయ్యే భాగ్యాన్ని దక్కించినందుకు మృదువుగా నవ్వింది మృదుల. కొత్త దంపతుల దాంపత్య బంధం సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్లపైన అక్షతలు జల్లాడు మానస్ కూడా. పెళ్లికి వచ్చిన బహుమతుల గిఫ్ట్ రేపర్స్ విప్పి ఒక్కొక్కటి చూస్తున్నాడు మధుకర్. మంచం పైన మధ్యలో కూర్చుని మల్లెలు మాల కడుతోంది మృదుల. ఆ పనాపి నువ్వు వీటిని వెప్పొచ్చుగా అన్నాడు మధుకర్. అయిపోయింది, ఉండునా పెళ్ళయ్యాక కూడా ఏకవచనమేనా? గౌరవం లేదా భర్త అంటే? నవ్వుతూనే అన్నాడు మధుకర్. పూలు మాల కట్టడం ఆపింది మృదుల. ఓసారి అతని ముఖంలోకి నిశ్చింతగా చూసి అడిగింది, నీకు నిజంగా నేను గారు అని పిలవాలని ఉందా? అదేం లేదులే, ఏమండి అని పిలిపించుకుంటే ఎలా ఉంటుందో చూడాలనిపించింది అంతే. నాకు నువ్వు అనే అనాలనిపిస్తోంది. సరే నీ ఇష్టం అని అతను అనలేదు. గ్రాడ్యువల్గా అలవాటు చేసుకో అన్నాడు. ఆమె భృకుటి ముడిపడింది. పెళ్ళికొచ్చిన కానుకలను చూడడంలో నిమగ్నమయ్యే ఆ మాట అన్నాడు. క్యాజువల్గా అన్నట్టే. ఆమె ఆశ్చర్యంతో అతని ముఖంలోని భావాలను చూస్తోంది. ఆమె అలా చూడ్డాన్ని అతను గమనించలేదు. ఏ మృదుల, నా ఫ్రెండ్ మానస్ ఇచ్చిన గిఫ్ట్ చూడు ఎంత బాగుందో అన్నాడు దానికి చుట్టూ ఉన్న రంగు పేపర్ని చింపుతూ. ఏమిటది అడిగింది మృదుల ఆసక్తి కనబరచకుండా. తాజ్మహల్ ఏదో స్టోన్తో చేసినట్టు తళతళలాడిపోతోంది చూడు, బాగుంది అంది మృదుల దాన్ని పరిశీలనగా చూసి. అబ్బా, మల్లెపూలు మంచి వాసన వస్తున్నాయి. రాత్రి కోసం ఆ పూలు అడిగాడు. మృదుల నవ్విందే గాని బదులివ్వలేదు. ఈ మల్లెలు ఇలా విడిగా చూస్తే పెద్ద అందంగా కనిపించవు నాకు. నీ జడలో తురమగానే ఎక్కడలేని అందమో వచ్చేస్తాయి వాటికి. భావుకథ? ఓహో, నాకంత సీన్ లేదు. జస్ట్ నా అబ్జర్వేషన్. మానస గిఫ్టు, ఈ వాక్యము బాగున్నాయి కదూ. నా అబ్జర్వేషన్ మాత్రం బాగాలేదంటావు. ఒక్కింత నిష్ఠూరం లాంటిది ధ్వనింపచేస్తూ అన్నాడు. పూల నదిలా ఉంది మల్లెలతో నిండిన పందిరి మంచం. ఒక బొండు మల్లె వికసిస్తూ అనుకోకుండా మానవాకృతి సంతరించుకున్నట్లు ఉంది మృదుల తెల్ల చీరలో. వాల్జడలో ఒకే ఒక ఎర్ర గులాబీ. శరీరమంతా బంగారుతనం పరవళ్ళు తొక్కుతోంది. ఆకాశాన్ని వదిలి దారి తప్పి ఇంట్లోకి వచ్చేసిన ఇంద్రధనస్సులా ఉంది ఆమె. ఆమె వంకే తదేకంగా చూస్తూ ఉన్నాడు మధుకర్.
ఏంటా చూపు అడిగింది సిగ్గుగా. నిన్నటి వరకు అతను ప్రేమికుడు, ఇప్పుడు భర్త. ఆ ఫీలింగ్ ఎంగ్జైటింగ్గా ఉంది. అతని చూపులోని సూటిదనానికి, టచ్ ఆఫ్ రొమాన్స్కి సిగ్గేస్తోంది. రెప్పవాల్చే సమయం కూడా వృధా కాకుండా చూడాలనిపించేంత అందంగా ఉన్నావు మృదుల. చాలే పొద్దున భావుకత అంటే అంత సీన్ లేదులే అన్నావు. ఇప్పుడు ఈ సీన్ చూస్తుంటే భావుకత ఏం కర్మ, దాని బాబు కూడా వచ్చేసేటట్టుంది. చాలే పొగడ్తలు. నిజం, నువ్వు నన్ను పెళ్ళాడింది నా అందాన్ని చూసా? ఆహా అని నేనంటే అది ఆత్మవంచనే అవుతుంది. నువ్వు అందంగా ఉండటం కూడా ఒక కారణమే. కేవలం బాహ్య సౌందర్యాన్నే చూసి ఆడదాన్ని వివాహమాడటం అనేది బయట పెయింటింగ్స్ను చూసి ఇల్లు కొనడమే అని కూడా నాకు తెలుసు. టైం చాలా అయినట్లుందే అంది మృదుల గడియారంలోకి దృష్టి సారించి. అతను అదోలా భావగర్భితంగా ఆమె కళ్ళల్లోకి చూసి, థ్యాంక్స్, కబుర్లతోనే ఈ తొలిరేయిని కరిగించేయిపోయి బడుద్దాయి, క్రియల్లోకి దిగమని సూచనప్రాయంగా తెలిపినందుకు. అదేం కాదు, నాకు నిద్రొస్తుంది. అదేం కుదరదు, ఇది మన ఫస్ట్ నైట్. ఊటీ హనీమూన్కి వచ్చి 3 రోజులైంది. ఆ రోజు ఉదయం సమయం 9 అయిందప్పుడు. హోటల్ గదిలోనే ఉన్నారిద్దరు. క్రితం రోజు బొటానికల్ గార్డెన్లో తీసుకున్న ఫోటోల్ని చూసుకుంటూ ఉన్నారు మంచం మీద కూర్చుని. ఫోన్ మోగింది. చూడు మృదుల, చెప్పాడతను మంచం మించి లేవకుండానే. నువ్వెళ్ళు అంది ఆమె, ఫోటోల్ని చూడటంలో నిమగ్నమైపోయి. చెప్పిన మాట వినదు అనుకున్నాడు మధుకర్. ఆ ఫోన్ నీకే, మీ అమ్మే అయి ఉంటుంది చూడు చెప్పాడు. మృదుల లేచి ఫోన్ ఎత్తింది. హోటల్ రిసెప్షనిస్ట్ గొంతు వినిపించింది. మిస్ మృదుల, కాల్ ఫ్రమ్ విజయవాడ. ఇవ్వండి. అమ్మా మృదుల, నేను. తల్లి గొంతు వినగానే సంతోషం వేసింది మృదులకి. అమ్మ చెప్పు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం. నువ్వు డాడీ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. ఊటీలో చలిగాలుందా? స్వెటర్స్ వేసుకోండి మర్చిపోకుండా. వేసుకుంటున్నాంలే. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? మేము నిన్న దిగిన ఫోటోలను చూసుకుంటున్నాం. బాగున్నాయా? ఓ అవును మృదుల, అల్లుడు గారికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఏమైనా ఉందా? ఒక్క క్షణం ఆగి జవాబు చెప్పింది మృదుల. 3 రోజులే కదా అయింది. తను నిద్రపోతున్నప్పుడు గమనిస్తాలే. శబ్దం చేసుకుంటూ ఇంటి ముందుకు వచ్చి ఆగింది ట్యాక్సీ. ట్యాక్సీ డ్రైవర్కి కిరాయి చెల్లించి కిందికి దిగాడు మధుకర్. అతనితో పాటే మృదుల దిగింది. 3 పెద్ద సైజు సూట్ కేసులను డిక్కీలోంచి దించాడు ట్యాక్సీ డ్రైవర్. వాహనం వచ్చిన శబ్దం విని బయటకు వచ్చింది మృదుకర్ తల్లి. హనీమూన్ నుండి తిరిగి వచ్చిన కొడుకు కోడల్ని చూడగానే సంతోషంగా గేటు దగ్గరకు ఎదురు వెళ్ళింది. 3 కాస్త చిన్నదిగా ఉన్న సూట్ కేసుని అతను పట్టుకుని, ఇవి కాస్త ఇంట్లోకి తెస్తావా అని అడిగాడు మధుకర్ ట్యాక్సీ డ్రైవర్ని. అతను తలూపి వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. మధుకర్ తల్లి గేటు తెరిచింది. మమ్మీ. తల్లిని చూడగానే చిన్న చిరునవ్వు నవ్వాడు. ఫలానా బండికి వస్తున్నామని ఫోన్ చేస్తే డాడీ నేను వచ్చేవాళ్ళం కదా అంది వైదేహి కోడలి భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ. డాడీ ఉన్నారా? కోర్టుకు వెళ్ళిపోయారా? తండ్రి గురించి అడుగుతున్న ఆ సమయంలోనే కృష్ణమూర్తి గారు ఇంట్లోంచి బయటకు వస్తూ వీళ్ళని చూశారు. హౌ ఆర్ యూ డాడీ? ఫైన్ ఫైన్. ఏమ్మా బాగున్నావా? కోడల్ని పలకరించాడు ఆయన నవ్వుతూ. బాగున్నాను మామయ్య గారు అంది మృదుల. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన 15 నిమిషాల తరువాత వైదేహి, ఒరే మధు, నిన్న రిజిస్టర్ పోస్ట్లో లెటర్ వచ్చింది నీకు అంది. ఎక్కడుంది మమ్మీ అడిగాడు కాఫీ సిప్ చేస్తూ. ఇదిగో చూసుకో అంటూ ఆ కవర్ని అందించింది కొడుక్కి. మధుకర్ కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టి ఆ కవర్ని తెరిచాడు. అందులో ఉన్న లెటర్ని చదవగానే అతని కళ్ళు మెరిశాయి. ఏంట్రా అది అడిగారు కృష్ణమూర్తి గారు. మా మ్యారేజ్కి ముందు హైదరాబాద్లో ఓ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను కదా డాడీ. సెలెక్ట్ అయ్యావా? అవును, 10 రోజుల్లో జాయిన్ అవ్వమని రాశారు. మల్టీనేషనల్ కంపెనీ, మంచి జీతం, జాయిన్ అయిపో చెప్పి మృదుల అంటూ కోడల్ని పిలిచాడు ఆయన. ఆ సమయంలో మృదుల అక్కడ లేదు. తోటలో గులాబీలకి వాటర్ క్యాన్తో నీళ్లు పోస్తోంది. మామగారి పిలుపు విని బొడ్డు దగ్గర దోపుకున్న చీర కొంగును సవరించుకుంటూ అక్కడికి వెళ్ళింది. రామ్మా కూర్చో అన్నారు ఆయన. మృదుల నిలబడే ఉంది. నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన వేళ విశేషం అని ఆగారు. ఏమిటి మామయ్య? మీ ఆయనకి జాబ్ వచ్చింది. విషయం తెలియగానే మృదుల ముఖంలో సంతోషం పొంగింది. మ్యారేజ్కి ముందు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా మధు, అదేనా అడిగింది భర్త దగ్గరకు వెళుతూ. మధుకర్ ముఖంలో రంగులు మారాయి. ఏదో సన్నని ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఇబ్బందిగా చూశాడు ఆమె ముఖంలోకి. తన తల్లిదండ్రుల ముందు
నువ్వు అని ఏకవచనంలో మాట్లాడుతున్న మృదుల వంక అదోలా చూశాడు. అవును అన్నాడు నవ్వులేని ముఖంతో. కంగ్రాట్స్ అంటూ భర్త చేతిని గట్టిగా ఊపేసింది. ఎన్ని రోజుల్లో చేరాలన్నావు? వైదేహి అడిగింది. 10 days అని చెప్పాడు గదే, కృష్ణమూర్తి చెప్పాడు భార్యతో. మరీ అంత తొందరలోనా అని తనలో తనే అనుకుంది వైదేహి. కొడుక్కి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం లోపలున్నా కొడుకు కోళ్ళు కలిసి ఇంట్లో తిరిగాడే ముచ్చటని కోల్పోతున్నందుకు కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఆ రాత్రి బెడ్రూమ్లో జల్లో జాజిదండతో గుమగుమలాడిపోతూ వచ్చింది మృదుల. బెడ్ మీద కూర్చుని తెలుగు పత్రిక తిరగేస్తున్నాడు మధుకర్. మృదుల రావడాన్ని చూశాడు కానీ పుస్తకంలోంచి చూపు మరల్చలేదు. హలో పిలిచింది అతనికి ఎదురుగా నిలబడి. నేను వచ్చేశాను. ఇహ ఆ పుస్తక పఠనానికి ఫుల్ స్టాప్ పెట్టే. అయిపోయిందుండు. ఏంటి అబ్బాయి గారిలో ఎగ్జైట్మెంట్ కనిపించట్లేదు? హలో శ్రీవారు, ఇది రాత్రి, నైట్ మూడ్లోకి రండిక. అలక అతని భుజం మీద గడ్డం ఆంచింది. మరి కోపం? కోపమా? నేనేం చేశాను? ఆశ్చర్యంగా అడిగింది మృదుల. చెప్పు మధు, కోపం ఎందుకు? నేనేం చేశాను? ఓహో అదే, అర్థమైందిలే. ఆమెకేమీ అర్థమైంది అన్నట్లుగా తలెత్తి ఓసారి చూశాడు. పొద్దున్న అత్తయ్య మామయ్యల ముందు నిన్ను ఏకవచనంలో మధు అని పిలిచాను, అందుకేగా. అదేగా? అతని నుదురు ముడిపడింది. ఆమెకెలా తెలిసింది? అదేగా అడిగింది మృదుల. అతను బదులేం చెప్పకుండా పుస్తకంలోకి చూపు తిప్పాడు. మధు, ఆమె గొంతులోనికి గాంభీర్యం వచ్చింది. నిజంగా నువ్వు ఆ విషయంలో పట్టుదలగా ఉంటే నేను నిన్ను బహువచనంలోనే గారు అంటూ పిలుస్తాను. అతను తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. మీ అమ్మా నాన్నల ముందే కాదు, ఇలా మనిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా. అది కాదు మృదుల, ఈ తొలి ప్రేమ అనే సెంటిమెంట్ వల్లనో, లేక నువ్వు నావాడివి నాకే సొంతం అన్న ఫీలింగ్తోనో పెళ్ళైనా కూడా నిన్ను నువ్వు అనే పిలవాలనిపిస్తుంది నాకు. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఏమండి అని పిలవాలని. కానీ మళ్ళీ అంతలోనే మధు నావాడు అన్న ఫీల్ మనసులోకి వచ్చి నువ్వు అనే పిలిచేస్తున్నాను. నువ్వు నుండి మీరుకు మారడంలో ఏదో తెలియని సన్నని దూరం మన మధ్యకు చేరుతుందనే ఓ అర్థం కాని భయం అంది మృదుల తన మనసంతా విప్పి. అప్పుడు అతను చెప్పాడు, ఇక ఆ విషయం వదిలే. ఆమె ఏమీ మాట్లాడలేదు. సారీ అంది 2 క్షణాల తర్వాత. పర్లేదులే, నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలు అని అతను అంటాడని ఆశించలేదామె. అతను అనలేదు. మృదుల, ఏమండి అని నన్ను పిలిస్తే మన మధ్య దూరం పెరుగుతుందేమో అని నువ్వు అనుకోవడం అర్థం లేనిది, ఎస్కేపిజం కూడా. మీరు ఏమండి అని పిలవడానికి ప్రయత్నించు, అట్లీస్ట్ వేరే వాళ్ళ ముందైనా అన్నాడు మధుకర్. అంత ప్లెయిన్గా అంత నిర్మోహమాటంగా చెప్పాలని అతను అనుకోలేదు. అయినా ఎందుకో అలా వచ్చేసాయి ఆ మాటలు. మధుకర్లోని ఒక కొత్త వ్యక్తిని చూస్తున్న దానిలా నివ్వెరపడిపోయి చూస్తూ ఉండిపోయింది మృదుల. హైదరాబాద్ అశోక్ నగర్లోని వాసవి అపార్ట్మెంట్స్ మొదటి అంతస్తులోని B1 ఫ్లాట్లో ప్యాంట్లోకి షర్ట్ని టక్ చేసి నెక్టై ముడేసుకుంటున్నాడు మధుకర్. అద్దం ముందు నిల్చుని తలదువ్వుకుంటూ ఉండగా మృదుల వచ్చి అతని కనుపముల మధ్య కుంకుమ అద్దింది. ఏంటి మృదుల, నేనేదో యుద్ధభూమికి వెళుతున్నట్లు వీరతిలకమా? దేవుడు కుంకుమ, మొదటి రోజు ఆఫీస్కి వెళుతున్నారు అంది మృదుల బ్రీఫ్ కేసు రెడీ చేసి. నాకు పెట్టాల్సింది అది కాదు, ఇది అంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని ముద్దు చెమ్మని అరచేత్తో తుడుచుకుని ఆఫీస్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి మీ సీట్లో కూర్చున్న తర్వాత నాకు ఫోన్ చేయండి. అలాగే. మొత్తానికి అండి అనడం బాగానే అలవాటైపోయింది నీకు ఈ 10 రోజుల్లో. మీరు ఆ రోజు విజయవాడలో వార్నింగ్ ఇస్తున్న దూరంలో చెప్పారు కదా, తప్పుతుందా? బాయ్, ఫోన్ చేయడం మర్చిపోవద్దు. అలాగే. విజయవాడ నుండి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా రప్పించిన సామాన్లన్నీ ఇంకా పూర్తిగా ఎక్కడిదక్కడ సర్దలేదు. మధుకర్ ఆఫీస్కి వెళ్ళాక ఆ పనిలోకి దిగింది మృదుల. కిటికీలకి గుమ్మాలకి కర్టన్స్ వేసింది. ఆక్వా గార్డ్ని వాటర్ ట్యాప్కి కనెక్ట్ చేసి అది పనిచేస్తుందో లేదోనని సరిచూసింది. వంటగదిలో సామాన్లు కూడా తనకు అనువుగా ఏది ఎక్కడుండాలో నిర్ణయించుకుని ఆ ప్రకారం క్రమ పద్ధతిలో వాటిని సర్దింది. ఏ పని చేస్తున్నా మధుకర్ ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూనే ఉంది. మధ్యాహ్నం 12 అవుతున్నా అతని నుంచి ఫోన్ లేదు. ఇల్లంతా ఓసారి వ్యాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేసింది. 12:20కి బాత్రూమ్ షవర్ కింద చన్నీళ్ల స్నానం చేసింది. స్నానం చేస్తున్నప్పుడు షవర్ శబ్దంలో ఎక్కడ ఫోన్ రింగ్ వినపడదేమోనని జాగ్రత్తగా చెవులు రిక్కించి వింటూనే ఉంది.
స్నానం ముగించి ఇస్త్రీ చేసిన కాటన్ చీర కట్టుకుని అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. కంపెనీ ఫ్లాట్ అవటం వల్ల ఫోను, ఫ్యాను లాంటివి అమర్చి ఉన్నాయి ఆ ఇంట్లో. శరీరంలోకి కొత్త శక్తి పుట్టుకొచ్చినట్లు సంబరంగా ఫీల్ అయింది. గబగబా ఫోన్ దగ్గరకు పరిగెత్తింది. రిసీవర్ ఎత్తి హలో అంది. హలో, గ్యాస్ కంపెనీయా అండి? ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. రాంగ్ నంబర్ చెప్పి టక్కును ఫోన్ పెట్టేసింది. సోఫాలో కూర్చుని పెన్ను ప్యాడు చేతిలోకి తీసుకుంది. వీక్లీకి ఏదైనా కథ రాయాలని. జూబ్లీ హిల్స్లో ఉంది ఆ 3 అంతస్తుల భవనం. చాలా అధునాతనంగా నిర్మితమైనది ఆ భవనం. అంతా సెంట్రలైజ్డ్ ఏసీ, అన్ని గదుల్లోనూ సోఫిస్టికేటెడ్ ఆఫీస్ ఫర్నిచర్. మేనేజింగ్ డైరెక్టర్ని కలిశాడు మధుకర్. కరచాలనం చేసి వెల్కమ్ మిస్టర్ మధుకర్ అన్నాడు ఆయన. జాయినింగ్ రిపోర్ట్ జీఎం పర్సనల్కి ఇవ్వండి. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. మధుకర్తో మరోసారి షేక్ హ్యాండ్ చేసి చెప్పారు ఎండి. ఎండి గారి ఛాంబర్ నుంచి వచ్చి జీఎంని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. జనరల్ మేనేజర్ పేరు పల్లవ్. ఇంటర్కంలో క్లెరికల్ స్టాఫ్ నౌకర్ని పిలిచాడు ఆయన. క్లెరికల్ స్టాఫ్ ఒక స్త్రీ. సార్ అంది ఆమె పల్లవ్ గదిలోకి వచ్చి. నయనా, హీ ఈజ్ మిస్టర్ మధుకర్. ప్రాజెక్ట్ ఇంజనీర్గా కొత్తగా రిక్రూట్ అయ్యారు. ఈరోజు జాయిన్ అవుతున్నారు. ఫైనాన్స్ మేనేజర్ పక్క ఛాంబర్ రెడీ చేశారుగా? చేశాం సార్. అది వీరికే. టేక్ హిమ్ దేర్. అలాగే సార్. ఓకే మిస్టర్ మధుకర్ అంటూ మధుకర్తో కరచాలనం చేశాడు పల్లవ్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి నయనతో కలిసి తన ఛాంబర్లోకి చేరాడు మధుకర్. కుర్చీలో కూర్చోగానే మృదులకు ఫోన్ చేయాలనే అనుకున్నాడు. నయనను చూసే వరకు మనసంతా మృదులకు ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని ఆలోచించాడు. కానీ నయనను చూడగానే చాలా చిత్రంగా అతని మనసులో మృదుల ఆలోచన తాత్కాలికంగా మరుగున పడింది. దీనికి ఖచ్చితంగా నయన అందమే కారణం. ఆమె చాలా అందంగా ఉంటుంది అన్న ఒక్క వాక్యంతో ఎవ్వరూ ఆపరేమో. ఆమె గురించి చెప్పాలి అనుకునేవాళ్ళు. 1 గంట అయినా అతనికి భార్య గుర్తు రాకపోవడం వెనుక కారణం నయన అందమే. లంచ్ సమయంలో తన గది నుండి బయటకు వచ్చి ఆమె సీటు వంక చూశాడు మధుకర్. ఆమె సీట్లో లేదు. పక్క సీటు అతన్ని అడిగాడు నయనేదని ఇంగ్లీష్లో. జ్వరంగా ఉందని చెప్పి జీఎం గారికి లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమె ఇప్పుడు లేదు ఆఫీసులో అన్న ఆలోచనతో అప్పుడు గుర్తొచ్చింది మృదులకు ఫోన్ చేయలేదన్న సంగతి. చచ్చ, ఈ అమ్మాయి హడావిడిలో పడి దేని సంగతి మర్చిపోయాను. మృదుల ఎంత హాట్గా ఉందో అనుకుని వెంటనే తన గదికి వెళ్ళి మృదులకు ఫోన్ చేశాడు. ఒక్క రింగ్ పూర్తి కాకముందే ఫోన్ ఎత్తింది అవతల నుంచి మృదుల. హలో మధు. ఆ స్వరంలో ఆతృత. బహుశా ఫోన్ దగ్గర ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది. చాలా గిల్టీగా అనిపించింది మధుకర్కు. మధు, సారీ, ఫోన్ చేయలేదేంటి? నేనెంత టెన్షన్గా ఉన్నానో మీకు తెలీదు. నీకు అనబోయి మీరుగా మార్చింది. సారీ, కుదరలేదు. వచ్చిన దగ్గర నుండి అందరితోనూ పరిచయం చేసుకోవడం, పని గురించి తెలుసుకోవడం. అబద్ధం చెప్పాడు. ఇప్పుడు లంచ్ బ్రేకా? హాట్ ప్యాక్లో పెట్టినవన్నీ తినేయాలి, ఏమీ మిగల్చకూడదు. సరే, నువ్వేం చేస్తున్నావు? సారీ, మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. సాయంత్రం ఏ వేళ అవుతుంది మీరు వచ్చేసరికి? 7:30. ఆఫీస్ ఎలా ఉంది? ఆ ప్రశ్న వినగానే అతనికి నయన గుర్తొచ్చింది. బాగుంది అన్నాడు. మీకు డైరెక్ట్ ఫోన్ ఉందా? ఉంది. నెంబర్ నోట్ చేసుకో అంటూ తన నంబర్ చెప్పాడు. ఓకే. మృదుల, నేను ఫోన్ చేయలేదని కోపం వచ్చిందా? లేదు. లేదా? ఎందుకంటే మగాళ్లలో పెళ్లికి ముందు ప్రేమికుడిగా ఉండేటప్పుడు ఉండే ఆ సున్నిత భావాలు పెళ్ళవగానే మటుమాయమవుతాయని నేను అంటూ ఉంటాను తెలుసుగా. దానికి మీరేం మినహాయింపు కాదని రుజువు చేస్తున్నారంతే. అది వినగానే అతను నిశ్శబ్దమైపోయాడు. పదునైన బాణం గాయపరిచినట్లు నిశ్చేష్టుడయ్యాడు. మృదుల మనోభావాలకు ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవడం అన్నది ఎంత పెద్ద అలజడికి నాంది కాబోతుందో తెలియదతనికి ఇప్పుడు. USA, శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్లోని ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లో గాఢమైన నిశ్శబ్దం. డాక్టర్ మెర్విన్ చేతిలోని క్లినికల్ కత్తి, టేబుల్ మీద ఉన్న పేషెంట్ ముఖం మీద చర్మానికి చేస్తున్న మరమ్మతుకి సంబంధించిన మెత్తటి సవ్వడి ఒక్కటే ఉంది ఆ గదిలో. గ్రాఫ్ట్ చేస్తున్న ముఖం మీద చర్మం తెగిన బాధకో ఏమో ఆ పేషెంట్ మనసులో అంతదాకా కదలాడిన గతానికి సంబంధించిన అలలు ఒక్కసారిగా ఆగాయి. డాక్టర్ మెర్విన్ మాత్రం చాలా ఏకాగ్రతతో సర్జరీ కొనసాగిస్తున్నాడు. అక్కడ జరుగుతున్న ఆ సర్జరీ మొత్తానికి ఒక డిజిటల్ వీడియో కెమెరా
చిత్రిస్తోంది. ఆ చిత్రీకరణ అలా సాగుతుంటే ఆ పేషెంట్ ఆత్మలో పాత స్మృతుల అలలు తిరిగి కదలసాగాయి. ఆఫీసు నుండి రాత్రి 8 గంటలకు వచ్చాడు మధుకర్. లంచ్ సమయం వరకు తనకు ఫోన్ చేయలేదన్న విషయం మరచిపోలేదు మృదుల. అయినా ఆ అప్రసన్నత ఏమీ కనిపించనివ్వకుండా చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది. అతను నవ్వాడు. ఆ నవ్వులో ఏ గిల్టీ ఫీలింగు లేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఆమె అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నాడు. బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టి సోఫాలో కూలబడి టై ముడి విప్పుతూ ఇంట్లో సామానంతా కుదురుగా సర్ది ఉండటాన్ని గమనించాడు. టీ తేనా అడిగింది మృదుల. పట్రా. 3 నిమిషాల్లో ట్రీలో టీ కప్పుతో వచ్చి అతనికి అందించింది. నీకు? కప్పు అందుకుంటూ అడిగాడు. వద్దు. పక్కన కూర్చుంది. అతను టీ సిప్ చేసి చాలా బాగుంది అన్నాడు. మధ్యాహ్నం లంచ్లో కూరలు ఎలా ఉన్నాయి? ఆసక్తిగా అడిగింది. చాలా బాగున్నాయి, సూపర్ మెచ్చుకున్నాడు. ఆమెకు మనసులో తృప్తిగా అనిపించింది. పొద్దున మీరు వెళ్ళాక ఇవన్నీ సర్దాను చెప్పింది. అదే చూస్తున్నా, పాపం బాగా శ్రమపడి ఉంటావు కొంటిగా చూస్తూ కొనసాగించాడు. రాత్రికి నేను శ్రమించి నీ శ్రమను మరపింపజేస్తాలే అన్నాడు. విజయవాడ లబ్బీపేటలో మృదుల వాళ్ళ ఇంటికి ఎదురుగా రోడ్డు పక్కన పెద్ద వేప చెట్టు ఒకటి ఉంది. దాని నీడలో 3 మగపిల్లలు గోళీలాట ఆడుకుంటున్నారు. అప్పుడు మధ్యాహ్నం 12:30 అయింది. ఆ రోడ్డు మొదట్లో ఆటో ఒకటి వచ్చి ఆగింది. ఆటోలోంచి దిగాడు పృథ్వీ. మీటర్ వేసి ఉన్నా దాన్ని పట్టించుకోకుండా పర్సు తెరిచి 50 రూపాయల నోటు ఆటో వాడికి ఇచ్చాడు. ఆటో అతను చిల్లర ఇవ్వబోతూ సార్ చేంజ్ అన్నాడు. ఉంచుకో అన్నాడు అతను. ఆ ఆటో అతను కొంచెం చదువుకున్న వాడిలా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఆటోని రివర్స్ చేసుకుని మెయిన్ రోడ్డు వైపు తిప్పి గేరు మార్చాడు. చరణ్ చకచక అడుగులు వేస్తున్నాడు వేప చెట్టు వైపుకు. 6 అడుగుల దృఢకాయం పృథ్వీది. జీన్స్ ప్యాంటు, క్రోకడైల్ టీషర్టు వేసుకున్నాడు. తలపైన పెట్టుకున్న హ్యాట్ ముఖాన్ని కూడా చాలా వరకు కప్పేస్తున్నట్లుగా ఉంది. గోళీలు ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు తన దగ్గరకు ఎవరో వచ్చి నిలబడ్డారని గ్రహించి తలెత్తి పృథ్వీ వైపు చూశాడు. ఆ కుర్రాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు పృథ్వీ. బీ ఫ్రెండింగ్ నవ్వు. ఏంటి సార్ అన్నాడు ఆ పిల్లవాడు పృథ్వీ పెట్టుకున్న నల్ల కళ్ళజోడు వంకే చిత్రంగా చూస్తూ. ఏంటి గోళీలాట ఆడుతున్నారా? అవును సార్. మరి ఇక్కడ మృదుల అని ఒక అమ్మాయి ఉండాలే, కాలేజీలో చదువుతోంది. అలా ఒక అమ్మాయి గురించి వాకప్ చేయడం చూడగానే ఆ కుర్రాడికి అర్థమైపోయింది ఇదేదో లవ్ కేసు అని. మీ బ్యాడ్ లక్ సార్ అన్నాడు వాడు. అదేంటి? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. పృథ్వీ నుదురు ముడిపడింది. ఇప్పుడు ఇక్కడ లేదా? లేదు. ఎక్కడుంది? హైదరాబాద్లో. హైదరాబాద్లోనా? అవును సార్, అదే వాళ్ళ ఇల్లు. కావాలంటే వెళ్ళి కనుక్కోండి. వాళ్ళ మమ్మీ ఉంది. వేప చెట్టుకు ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూపిస్తూ చెప్పాడు. ఎప్పుడు వెళ్ళింది? 2 నెలలైంది. ఏం లేదు. పృథ్వీ ముఖంలో అసహనం కదలాడింది. అది ఆ కుర్రాడు గమనించాడు. పృథ్వీ ఇంకేమీ మాట్లాడకుండా వెనక్కి మళ్ళాడు. ముఖానికి పెట్టుకున్న గాగుల్స్ వెనకున్న నీలిరంగు కళ్ళల్లో ఓ రకమైన ఇరిటేషన్. సరిగ్గా 10 నిమిషాల తర్వాత దుమ్ము రేపుకుంటూ వేగంగా వచ్చింది ఒక జీపు. అదే రోడ్డు గుండా ఇన్స్పెక్టర్ ప్రభాత్, మరో 2 కానిస్టేబుళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు ఆ జీపులో. తమకు అందిన ఒక సమాచారంలో ఆ రేపిస్టు ఈ ప్రాంతంలో తచ్చాడుతున్నాడని తెలిసి హుటాహుటిన అక్కడికి వచ్చారు. వేప చెట్టు దగ్గర జీప్ స్లో అయింది. గోళీలు ఆడుకుంటున్న పిల్లలు ఆట ఆపి జీప్లో ఉన్న మనుషుల్ని చూడసాగారు. ఆ పిల్లలు తప్ప రోడ్డు మీద ఇంకెవరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది. మధ్యాహ్నపు ఎండకి అందరూ ఇళ్లల్లోనే ఉండిపోవడం వల్ల. పోనీ చెప్పాడు ప్రభాత్. జీపు వేగమందుకుంటూ ముందుకెళ్ళింది. కలాపంగానైనా గోళీలాడుకునే ఆ పిల్లల్ని బాగా పొడుగ్గా కళ్ళకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న వాడెవడైనా ఇటొచ్చాడా అని అడిగుంటే ఒక మంచి క్లూ దొరికిండేదని ఇన్స్పెక్టర్కి తెలియదు. వెళ్ళిపోతున్న జీప్ మీద నుండి చూపు మరల్చి గోళీలాటలో పడిపోయారు ఆ పిల్లలు. ఆఫీస్లో మధుకర్ తన విధులేమిటి అన్నది గ్రహించి వాటిని ఎంతో ప్రతిభతో నిర్వర్తించడం, కంప్యూటర్ వాడకంలో కూడా విశేష ప్రతిభ కనపరచడం, మేనేజ్మెంట్ దృష్టిలో పడిన దానికంటే నయన దృష్టిలో పడటానికే ఎక్కువ థ్రిల్ అయ్యాడు అతను. ఒకరోజు అతని ఛాంబర్లోకి వచ్చి ఫైల్స్ ఏవో అప్పగించి మీరు చాలా షార్ప్ సార్ అంది. నీకెలా తెలుసు? నేను మీకెలాంటి గాయము చేయలేదే అన్నాడు నవ్వి జోవియల్గా. ఫైల్స్ క్లియర్ చేస్తున్న తీరులో తెలుస్తుంది మీ షార్ప్నెస్. థ్యాంక్ యూ. షార్ప్నెస్ ఉందని గ్రహించడానికి కూడా షార్ప్నెస్ ఉండాలి. నైనా నవ్వింది. మాట్లాడడం కూడా బాగా వచ్చు మీకు. మాట్లాడటం ఒక్కటే కాదులండి అంటూ ఆ వాక్యాన్ని పూర్తి చేయకుండా వదిలేశాడు. ఆమె ఇంకేమిటి అని అడగలేదు. మ్యారీడా
అడిగింది. మీరు? చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడు. ఏం మాన్యువల్గా కాకుండా కంప్యూటర్ ప్రోగ్రామింగ్తో స్పెషల్గా మలిచాడనుకుంటా మిమ్మల్ని ఆ బ్రహ్మ. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు. నయన కొద్దిగా సిగ్గుపడింది. మీ ఆవిడ వింటే మిమ్మల్ని చంపేస్తుంది చెప్పి వెళ్ళిపోయింది. ఆమె అక్కడ ఉన్నంతసేపు ఏదో ఫ్లేమ్ శరీరంలో రగులుతున్నట్లుగా ఉంది. ప్రయత్నరహితంగానే ఆమెను ఇంప్రెస్ చేయాలన్న ధోరణిలోకి మాటలు వచ్చేస్తున్నాయి. మృదులను మోసగించడం అవుతుంది ఇది. తన ప్రవర్తనలో అనైతికత ఉందా? అలా కొంత ఆత్మపరిశీలన జరుగుతున్నా మరోపక్క ఆ ఏదో సరదాగా మాట్లాడినంత మాత్రాన ఎఫ్ఐఆర్ ఏర్పడిపోతుందా అన్న సమర్థింపు కలుగుతుంది. మృదుల మీద ప్రేమే తనకన్నిటికన్నా ప్రప్రథమం. ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఎప్పుడైనా తీర్చుకున్నప్పటికీ మృదులే ముఖ్యం. అనుకోకుండా నయనతో ఆ సంబంధం ఏర్పడ్డా అది మృదులకు ద్రోహం చేసినట్లవదు. మనసులో మృదుల మీద తనకున్న ప్రేమ శాతం కొంచెం తగ్గినా అది ద్రోహం అవుతుంది. తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక వాదన తన వైపు నుండి ఏర్పరచుకుంటాడు మనిషి. మధుకర్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఎంత తనకు అనుకూలమైన వాదన ఏర్పరచుకున్నా నయనతో అలా మాట్లాడడం వల్ల కలిగిన అపరాధ భావం వలన ఆఫీసు నుండి వస్తూ మల్లెలు తెచ్చిచ్చాడు మధుకర్. ఏంటిది పూలా? అడిగింది మృదుల అది చూసి. పూల పొట్లం భార్యకు అందించాడు. ఏంటి వేళ? ఇంతవరకు ఎప్పుడూ మీకు మీరుగా పూలు తేలేదు అంది ఓ రకంగా చూస్తూ. ఆ చూపు ఎక్కడో దేన్నో గుచ్చినట్లుగా ఫీల్ అయ్యాడు మధుకర్. జస్ట్ లైక్ దట్ అన్నాడు. అలా ఏం కాదు మరి గతుక్కుమన్నాడు. మనసులో పాపపు ఆలోచనల్ని ఆమె తన ఎక్స్రే కళ్ళతో చదివేసినట్లు తత్తరపాడు. దాన్ని కనపడనివ్వకుండా చేశాడు. అవును, రీజన్ ఉంది. అదేంటంటే ఊటీలో ఉండగా మనం ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా గడిపాం, గుర్తుందా? ఆ రేంజ్లో గడపాలన్న ప్లాన్తో ఉన్నాను ఈవేళ. అందుకే పూలు తెచ్చాను. నిజం? అనుమానంగా చూస్తూ అడిగింది. నిజం. ఈ పూల మీదొట్టు. నేను ఇంకా ఏమో అనుకున్నాను. ఏమనుకున్నావేంటి? తెలుసుకుందామని అడిగాడు. మీ ఆఫీస్లో ఎవరైనా అందమైన స్టెనోనో క్లర్కో ఉంటే ఆవిడను చూసి గుండెల్లో రాయి పడినట్లుగా అదిరిపడ్డాడు. అమ్మో మృదుల, నీతో చాలా కష్టం అన్నాడు. అదిగో చూసారా, నేను అన్నది అబద్ధం అని మాత్రం అనలేదు తల్లి. అలాంటిది ఏమీ లేదు. ఇక ఆ విషయం వదిలేయి. అతని స్వరంలో విసుగు కోపం రెండూ ప్రస్ఫుటంగా కనిపించడం ఆమె గమనించింది. ఆఫీసులో తన ఛాంబర్లో ఉన్నాడు మధుకర్. 2 గంటల నుండి ఏకాగ్రతతో పరిశీలించిన ఓ ఫైల్ని టేబుల్ మీద పక్కగా పెట్టి చైర్లో వెనక్కు వాలాడు. మృదుల గుర్తొచ్చింది. ఇంట్లో ఏం చేస్తుందో, ఏ కథ రాసుకుంటూ ఉందో, లేదా తను రాసిన కథకు బొమ్మ వేసుకుంటూ ఉందేమో. ఫోన్ చేద్దామనిపించి ఇంటి నంబర్ నొక్కాడు. అవతల రింగ్ అవ్వడం వినిపిస్తుంది. ఏం చేస్తుంది ఇంట్లో? ఫోన్ ఎత్తదేం? ట్రింగ్ ట్రింగ్. అతనికి అసహనంగా అనిపించింది. అంతలోనే ఓ వేళ నిద్రలో ఉందేమో, బాత్రూమ్కి వెళ్ళిందేమో, లేక ఫోనే పాడైందేమో అన్న ఆలోచన వచ్చింది. ఇంకొద్దిసేపు అలాగే పట్టుకుని ఉన్నాడు. ఎంతకీ అవతల వైపు నుండి స్పందన లేకపోయేసరికి ఫోన్ పెట్టేశాడు. కంప్యూటర్లో ప్రాజెక్టుకు సంబంధించిన డేటా పరిశీలించసాగాడు. దాని మీద మనసు లగ్నం కావడం లేదు. మృదుల ఫోన్ ఎందుకు ఎత్తలేదు? మళ్ళీ రిసీవర్ అందుకుని నంబర్ నొక్కాడు. ఈసారి తప్పకుండా లిఫ్ట్ చేస్తుందని ఆతృతతో రిసీవర్ పట్టుకున్నాడు. ఆన్సర్ లేదు. అతని నొసలు ముడిపడ్డాయి. ఇంట్లో లేదా? బయటికి వెళ్ళిందా? ఎక్కడికి వెళ్తుంది తను లేకుండా ఒక్కతే? విసుగు, ఆందోళన, టెన్షన్ కలిసిన మూడ్తో ఫోన్ పెట్టేశాడు. తిరిగి మరలా కంప్యూటర్ స్క్రీన్ మీద దృష్టి పెట్టాడే కానీ మనసంతా మృదుల ఎందుకు ఫోన్ ఎత్తలేదు అన్న దాని మీదే ఉంది. అరగంట గడిచింది అలా అసహనంగా. జిఎం గారి దగ్గర అనుమతి తీసుకుని ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూద్దామా అని కూడా అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చూద్దామని రిసీవర్ అందుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. గబుక్కున ఫోన్ ఎత్తాడు. హలో మధు. మృదుల, ఏంటి ఫోన్ రింగ్ అవుతున్నా ఎత్తవే? చేశారా? 2 సార్లు. ఇంట్లో లేవా? ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? గొంతులో విసుగు కనిపిస్తుంది. గాబరా పడ్డారా? ఎక్కడికి వెళ్ళావు అసలు? విసుగు కోపంగా మారడం తెలుస్తోంది మృదులకు. నూనె షోకి వెళ్ళాను, ఇంట్లో బోరుగా ఉంటే ఉడికించాలని. అసలు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని అబద్ధం చెప్పింది. ఏంటి మాట్లాడరు? మధుకర్లో కోపం బగ్గుమంది. కోపమా? అడిగింది. నీకు కొంచెం కూడా సిగ్గులేదు మృదుల. ఒక్కదానివే అలా సినిమాకి వెళ్తే థియేటర్లో నిన్ను చూసిన కుర్రాళ్ళు ఏమనుకుంటారు? భర్త స్వరంలోని చేత్కారం ఆమె గుండెకు గాయం చేస్తోంది. మనసును మెలిపెట్టినట్లుగా బాధ. ఐఎమ్ సారీ అంది. చచ్చ,
నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు. మా డాడీ అప్పుడే చెప్పారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మంచిదే కానీ ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఏ సెకండ్ లుక్ అని. నువ్వు ఇంత బరి తెగిస్తావు అనుకోలేదు మధు. ఆమె చప్పున చెప్పింది. ప్లీజ్ ఇంకేమీ అనకు. ఏడ్పు గొంతుకు అడ్డుపడుతోంది. సారీ అన్నానుగా వదిలే. చిచ్చి విసుగ్గా ఫోన్ పెట్టేశాడు మధుకర్. ఆ సాయంత్రం ఇంటికొచ్చాక ఏమీ మాట్లాడలేదు మధుకర్. చాలా ముభావంగా ఉన్నాడు. అతనంత కటువైన మాటలు అన్నందుకు బాధున్నా మామూలుగానే ఉంది మృదుల బెడ్రూమ్లో కూడా. అతను మౌనంగానే ఉండిపోయాడు. మృదుల ఏదైనా అడిగితే ఆము అన్నాడే కానీ ఒక్క మాటైనా మాట్లాడలేదు. ముఖం చిట్లించుకుని ఒక నేరస్తురాలను చూసినట్లు తృణీకార భావంతో చూస్తున్నాడు. 10 గంటలకల్లా బెడ్ ఎక్కేసి పడుకున్నాడు గోడవైపు తిరిగి. మృదుల టేబుల్ దగ్గరకు వెళ్ళి లైట్ వేసుకుని కథ రాసుకుంటూ కూర్చుంది. 2 గంటల్లో 6 పేజీల కథ రాసింది. అర్ధరాత్రి 12 గంటలకు బెడ్ మీదకు వెళ్ళింది. మధు భర్త భుజం తట్టి లేపింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. మెలకువ రాలేదు. మధు ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు. అతని బొగ్గ మీద వేలితో రాసింది. ఈసారి మెలకువ వచ్చింది. బద్ధకంగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా మృదుల చిరునవ్వుతో ఉంది. ఏంటి అన్నాడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆమె ఆ మాట చెప్పే వరకు గుర్తులేదు ఆ విషయం అతనికి. ఎర్ర గులాబీలతో చేసిన చిన్న బొకేతో పాటు ఒక కవర్ని కలిపి అతనికి అందించింది మృదుల. థ్యాంక్ యూ, నాకు అస్సలు గుర్తులేదు అంటూ ఆ కవర్ తెరిచాడు అతను. జన్మదిన శుభాకాంక్షలను తెలిపే అందమైన గ్రీటింగ్ కార్డు ఉంది అందులో. అప్పుడు వచ్చింది అతనికి ఆ ఊహ. మృదుల సినిమాకి వెళ్ళి ఉండదు. ఆ ఊహతోనే మనసు ఎంతో తేలిక పడ్డట్టుగా ఫీలింగ్. అది అడుగుదామని తలెత్తాడు. అప్పటికే మృదుల మంచం దిగి కుడి పక్కనున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి ఎలక్ట్రిక్ వైర్ ఏదో ప్లగ్లో పెడుతోంది. మృదుల ఏంటిది అన్నాడు అతను సంభ్రమంతో నొసలు ముడిచి. చిన్న మ్యూజిక్ సిస్టమ్ కొన్నాను, మీ బర్త్డే గిఫ్ట్. మృదుల ఆ స్టీరియోలో సీడీ పెట్టి ఆన్ చేసింది. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. అద్భుతం సినిమాలో బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి పాట 6-7 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా పాడింది. బాలు పాట అంటే మధుకర్కి చాలా ఇష్టం. ప్రత్యేకించి ఆయన కొన్ని సినిమాల్లో అప్పుడప్పుడు పాడిన బ్రీత్లెస్ సాంగ్స్ అంటే మరీ ఇష్టం. మీకు ఇష్టమైన పాటలు రికార్డ్ చేయించాను మధు. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది అంతా. లేచి ఆమె దగ్గరగా వెళ్ళాడు. అంటే నువ్వు సినిమాకి కదా వెళ్ళింది? లేదు మహానుభావ, నిన్ను సర్ప్రైజ్ చెయ్యాలని ఇవన్నీ కొనడానికి వెళ్ళాను. మరి సినిమాకి వెళ్ళానని ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పానుగా మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని. అతను చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. పూర్తి అపరాధ భావన కాదు కానీ అనవసరంగా తొందరపడి చెడ్డగా మాట్లాడేశానే అన్న ఒక చిన్న రిగ్రెట్. ఉదాత్త భావాలు, విశాల హృదయము లేనివాడిగా ఆమె మనసులో ముద్రపడేలా మాట్లాడేసి దొరికిపోయానే అన్న ఒక అనీజినెస్ అంతే. ఐఎమ్ సారీ మృదుల చెప్పాడు నొచ్చుకుంటూ. ఎలా ఉంది మ్యూజిక్ సిస్టమ్? నేను నిజంగా చాలా హార్ష్గా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇది ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది నీ మనసులో. అవును, డబ్బెక్కడిది? ఈ మధ్య నా కథకు ఒకదానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా. అవును, ఆ ప్రైజ్ మనీ వచ్చింది, దాంతో ఇది కొన్నాను. థ్యాంక్ యూ అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని. అసలు ఎందుకు అలా అబద్ధం చెప్పావు? అనవసరంగా నేను చాలా మాటలన్నాను, క్షమిస్తావా? ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూసింది. 2-3 క్షణాలు అలా చూస్తూనే ఉంది. ఆమె ఏం చెప్తుందో అని అతను అలాగే చూస్తున్నాడు ఉద్విగ్నంగా. అప్పుడు పెదవి విప్పింది మృదుల. అలా కాకుండా ఇంకోలా మాట్లాడతారని నేనేమీ ఎక్స్పెక్ట్ చేయలేదులేండి. నేను అనుకున్న విధంగానే రియాక్ట్ అయ్యి మీ గురించి నాకు ఏర్పడుతున్న అభిప్రాయాల్ని దృఢపరిచారు. థ్యాంక్స్ అన్న పదం పలికేటప్పుడు ఒక రకమైన బాధతో గొంతు కంపించడం మధుకర్ గుర్తించాడు. పొదల మధ్య పాక్కుంటూ వెళుతున్న కట్లపాములా ఉంది. చీకట్లో 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న ఆ ట్రైను 15 నిమిషాల క్రితమే గుంటూరు స్టేషన్ దాటింది. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలు. నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. S1 స్లీపర్ కోచ్. కిటికీల పక్కనున్న సైడ్ బెర్త్ మీద కూర్చుని ఉన్నారు ప్రీతి, రఘు. అబ్బా, కిటికీ మూసేయండి, చలేస్తుంది అంది ప్రీతి బయట చీకట్లో చూస్తూ. ఆమెను అతడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నాడు. 2 నెలల క్రితం కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు. నా ఒళ్ళో ఒదిగి ఉన్నా చలిగా ఉందా నీకు అడిగాడు. సగం ముయ్యండి అంది ప్రీతి. సరే అంటూ ఆమె మీద ఓ చేతిని తీయకుండానే రెండో చేత్తో విండో గ్లాసుని సగానికి దించాడు. పడుకుందామండి, మెల్లగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నిద్రొస్తోందా?
అంటే ఈ రాత్రికి ఏం లేనట్లేనా? ఎలా కుదురుతుంది? అయినా ఈ ఒక్క రాత్రికి లేకపోతే ఆగలేరా? ఆగలేను. సరిగ్గా ఆ సమయంలో పక్క కోచ్లో ప్రయాణిస్తున్న పృథ్వీకి నిద్ర పట్టక అసహనంగా ఉంది. హైదరాబాదులో మృదుల ఎక్కడుందో కనిపెట్టాలి. ఎలాగైనా దాన్ని వశం చేసుకోవాలి. మృదుల అందం కళ్ళల్లో మెరుస్తుంది. ఆ జడ, నవ్వేటప్పుడు విచ్చుకునే పెదవుల్లోని తళతళ, నడుం మీద మడత, జగనంలోని మాన్సివ్నెస్ అన్నీ కళ్ళల్లో కదులుతున్నాయి. నిన్నొదలను, ఎక్కడున్నా పట్టుకు తీరతాననుకున్నాడు. బెర్త్ మీద నుండి కిందికి దిగాడు. కళ్ళకు గాగుల్స్ పెట్టుకున్నాడు. షూస్ వేసుకుని టాయిలెట్స్ వైపు కదిలాడు. టాయిలెట్స్ దగ్గర నిల్చుని సిగరెట్ తీసి లైటర్తో వెలిగించాడు. గుండెల నిండా పొగ పీల్చి వదిలాడు. 2 కోచ్లను కలిపే వెస్టిబ్యూల్ వైపు చూస్తూ నిల్చున్నాడు. ఆ సమయంలో అవతలి పక్క కోచ్ టాయిలెట్ దగ్గరకు ఓ అమ్మాయి రావడం కనిపించింది. తల నిండా పువ్వులు పెట్టుకుని కిటికీల్లోంచి బలంగా వీచే గాలికి చెదిరిన ముంగురులతో, కుంకుమ రంగు షిఫాన్ చీరలో తెల్లగా పక్వానికి వచ్చిన మామిడి పండులా నెగనెగలాడుతున్న ఆ అమ్మాయిని చూడగానే పృథ్వీలోని పైశాచిక కోరిక నిద్రలేచింది. భర్త అల్లరికి సంబంధించిన ఊహల్లో మునిగిపోయిన ప్రీతి పృథ్వీని గమనించలేదు. కుడివైపు ఉన్న టాయిలెట్ తలుపు తెరుచుకుని లోపలికి అడుగుపెట్టింది. పృథ్వీ సిగరెట్ అవలకు విసిరేశాడు. నరాలు వాంఛతో పొంగుతున్నాయి. స్త్రీని బలవంతంగా అనుభవించటం అనే వికృత చర్యలకు అలవాటు పడిన అతనిలో మృగం జూలు విదిల్చింది. గబగబా వెస్టిబ్యూల్ మీద అడుగు వేశాడు. ప్రీతి టాయిలెట్లోకి ప్రవేశించిన 2 క్షణాలకు జరిగిందది. తలుపు బయట నుండి ఎవరో నెడుతున్నట్లు అనిపించింది ఆమెకు. మరుక్షణమే అది అనిపించడం కాదు, నిజం అని తెలిసి హడలిపోయింది. ఒక పొడుగాటి వ్యక్తి తలుపుల్ని బలంగా తోసుకుని లోపలికొచ్చేసి ఎదురుగా నిలబడ్డాడు. ఆ ఆగంతకుడిని చూడటంతోనే ఊపిరి స్తంభించిపోయింది ప్రీతికి. గుండెలు ఎదిరిపోయే షాక్. ఆమె ఎంత షాక్కు గురైందో అంతగా పృథ్వీ కూడా షాక్ అయ్యాడు. అతను షాక్ అవ్వడానికి కారణమేమంటే టాయిలెట్లో ఆ అమ్మాయి కాకుండా మరో మగాడు ఉండటం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని కొత్త మోజులో తమ సరదాలు తీర్చుకోవడం కోసం అలా ముందే ప్లాన్ చేసుకుని అంతకు ముందే వచ్చి భార్య కోసం ఎదురు చూస్తున్నాడని పృథ్వీకి తెలియదు. రఘుకి కూడా క్షణంసేపు ఏమీ అర్థం కాలేదు. అతి కష్టం మీద భార్యను ఒప్పించి ఇక్కడకు రప్పిస్తే ఇదేంటి అన్న షాక్ ఒక పక్క, వీడెవడో పొరపాటున వచ్చాడా లేక ప్రీతి రావడం చూసి కావాలని వచ్చాడా అన్న ఆందోళన మరో పక్క కలుగుతున్నాయి రఘుకి. భయంతో భర్త చేతిని గట్టిగా పట్టుకుంది ప్రీతి. ఎవరిను అడిగాడు రఘు. పొరపాటున వచ్చిన వాడైతే సారీ అని చెప్పి వెళ్ళిపోవాలి, కానీ అలా అతను వెళ్ళకపోవడంతో అడిగాడు. ఒక ఆడదాన్ని అందుకోవాలని వస్తే లోపల ఓ మగాడు ఉండటం అనే వాస్తవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు పృథ్వీ. వాడిపైన దాడి చేసి తిరిగి ఆమెను వశపరుచుకోవడం అంటే అసాధ్యం కాకపోయినా కష్టం. అలా అని చిక్కినట్టే చిక్కిన ఈ అందాన్ని వదిలేయాలంటేనూ కష్టమే. పృథ్వీ ఆలోచనలో ఉన్నాడు. పోవేంటి, ఈమె నా వైఫ్ అంటూ రఘు పృథ్వీని చేత్తో తోశాడు. ఒక రకమైన అసహనంతో ఆ ఊపికి పృథ్వీ వెళ్ళి తలుపు కొట్టుకున్నాడు. దాంతో అతని ముఖానికి ఉన్న కళ్ళద్దాలు జారాయి. అవి కింద పడేలోపే చేత్తో ఆపి ముఖానికి పెట్టేసుకున్నాడు. ఆ కొద్ది సెకండ్స్లోనే రఘు, ప్రీతి ఇద్దరూ అతని కళ్ళు నీలిరంగులో ఉండటం గుర్తించారు. ప్రీతి మరింత గట్టిగా భర్త చేతిని పట్టుకుంది. రైలు వేగంగా వెళుతోంది. అంతకంటే వేగంగా ఆ దంపతుల గుండెలు కొట్టుకుంటున్నాయి. రఘు అలా తోయడాన్ని, అసహనపడటాన్ని పట్టించుకోనట్లు ప్రీతి ముఖాన్ని చూశాడు పృథ్వీ. పోవయ్య బయటికి అంటూ ఆవేశంగా పృథ్వీ మీద కలబడబోయాడు రఘు. క్షణంలో సగంలో పృథ్వీ చేతిలో కత్తి వచ్చి చేరింది. ఆ నైఫ్ను చూసి వెనక్కి తగ్గాడు రఘు. భయంతో కెవ్వుమని అరిచేసింది ప్రీతి. అరిచావంటే ఇద్దరిని పొడి చేస్తాను. ఇద్దరిని అన్న మాట వినడంతో నిశ్శబ్దమైపోయింది ప్రీతి. కత్తిని రఘువైపు చూపిస్తూ వంగి ప్రీతి బొగ్గని గట్టిగా కొరికాడు పృథ్వీ. బాస్టార్డ్ అంటూ ఓ రకమైన తెగింపుతో పృథ్వీ మీదకి లంఘించాడు రఘు. భర్తకి ఏమవుతుందో అనే ఆందోళనతో ఆమె మళ్ళీ అరిచింది. బండి కదులుతున్న వేగంలో మార్పు లేదు. అదే స్పీడ్తో వెళుతోంది. పట్టాలపైన అది పరిగెడుతున్న శబ్దం. తన మీదికి లంఘించిన రఘుని వెనక్కి తోసేసి బయటకు వచ్చేశాడు పృథ్వీ. ఈ ప్రీతి ఇంకా అరుస్తూనే ఉంది. విజయవాడ నగరంలో ఒకరి తర్వాత ఒకరిని పైశాచికంగా మానభంగం చేస్తూ సంచలనం సృష్టిస్తున్న సీరియల్ రేపిస్ట్ వీడే అన్న స్పృహ కలిగించిన భయం, షాక్ నుంచి ఆమె బయటకు రాలేకపోతోంది. వాడు బయటకెళ్ళగానే వీళ్ళిద్దరూ బయటకు వచ్చేశారు. అప్పటికే కోచ్లో కొంతమంది నిద్రలేచి ఎవరో ఆడపిల్ల అరుస్తుంది ఏమిటా అని టాయిలెట్స్ దగ్గరకు చేరారు. ఏంటి, ఏమైంది అని అడుగుతున్నారు.
తాను బాత్రూమ్కి వెళితే వెనకే తలుపు తోసుకుని ఎవడో లోపలికి వెళ్ళాడు చెప్పాడు రఘు. అంతకుముందే తాను ఆ టాయిలెట్లో ఉన్న సంగతి బయట పెట్టలేదు. కత్తి తీసి పొడుస్తానని బెదిరించాడు. ఏడుస్తూ చెప్పింది ప్రీతి. ఎటెళ్ళాడు? కోచ్లో చాలామంది నిద్ర లేచిపోయారు. లైట్లు వెలిగాయి. వెస్టిబ్యూల్ గుండా పక్క కోచ్లోకి వెళ్ళినట్లున్నాడు. దొంగ? కొంపదీసి రేపిస్టా? అవును. ఒక్క క్షణం అక్కడ గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. అందరి కళ్ళు విశాలమయ్యాయి. రైల్వే పోలీసులకు చెప్పండి. పక్క కోచ్లోనే ఉన్నట్టున్నారు వాళ్ళు. ఇందాక నేను చూశాను. చైన్ లాగి ట్రైన్ ఆపుదామా? వద్దొద్దు, ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. ఏడవకు ప్రీతి, భార్యను అక్కడి నుండి తీసుకొస్తూ చెప్పాడు రఘు. బెర్త్ దగ్గర కూర్చోబెట్టాడు ఆమెను. మరో 3 తోటి ప్రయాణికులు వెంటరాగా పక్క కోచ్కి వెళ్ళి అక్కడ పోలీసులకు చెప్పాడు జరిగిన దాన్ని. శ్రీరాములు అనే ఓ పోలీసు రఘు చెప్పింది విని, క్లియర్గా చూశారా మీరు? కళ్ళు బ్లూగా ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయండి. కత్తి తీశాడా అడిగాడు శ్రీరాములు గన్ పట్టుకుని. తీశాడు. చాలా పొడుగుందది. అయితే ఇది వాడే. శ్రీరాములు తన దగ్గరున్న వాకీటాకీ తీసి ఇతర కోచెస్లో ఉన్న సహోద్యోగులందరికీ విషయం చెప్పి అలర్ట్ చేశాడు. వెనక కోచ్లో ఉన్న గార్డు కూడా విషయం చేరింది. వాకీటాకీలోంచి వైర్లెస్ సెట్లలోంచి సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేరిపోతోంది క్షణాల్లో. ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. పోలీసుల బోట్ల టకటక శబ్దాలకి నిద్రపోతున్న వాళ్ళు లేచిపోయారు. అంతా ఉద్విగ్నత. శ్రీరాములు మరో 2 పోలీసులు S1 కోచ్లో మాట్లాడుకుంటున్నారు. చైన్ లాగి బండి ఆపుదామా? ఓ పోలీసు అడిగాడు. వద్దొద్దు, ఆగిందంటే వాడు బండి దిగి చీకట్లో పారిపోతాడు. వాడు బండిలో ఉన్నంత వరకు ఎక్కడికి పోలేడు, శ్రీరాములు చెప్పాడు. డ్రైవర్కి మెసేజ్ ఇవ్వు, ట్రైన్ని స్లో చేయొద్దని. నెక్స్ట్ స్టేషన్ ఏంటి? ఆ స్టేషన్ మాస్టర్కి కూడా చెప్పాలి, లైన్ క్లియర్గా ఉంచమని, ఏ ట్రైన్ని ఇటువైపు వదలొద్దని, క్రాసింగ్లు వగైరా అవాయిడ్ చేయాలని గార్డుతో సంప్రదించి ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేగంగా వెళుతూనే ట్రైన్ ఒకసారి కూత వేసింది. డ్రైవర్ ఇస్మాయిల్లో టెన్షన్ పెరిగింది. సిగ్నల్ లైట్లను జాగ్రత్తగా గమనించుకుంటూ వేగంగా పోనిస్తున్నాడు బండిని. పోలీసులు టార్చ్ లైట్లు పట్టుకుని ప్రతి వ్యక్తిని పరిశీలించి చూడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా S1, S2, S3, S4 కోచ్లలో పృథ్వీ ఆ సమయంలో S4లో ఉన్నాడు. అతనికి అంత గందరగోళ పరిస్థితుల్లోనూ మృదుల నడుము గుర్తొస్తోంది. ఇప్పుడు ఈ పోలీసు వేటలో దొరికిపోతే ఆ నడుముని తన సొంతం చేసుకోలేడు. ఎలాగైనా తప్పించుకోవాలి. S4కి S5కి మధ్య వెస్టిబ్యూల్ దగ్గరకు వచ్చి తలపైకెత్తి చూశాడు. కళ్ళజోడు తీసి జేబులో ఉంచాడు. 5 నిమిషాల్లో అతను ట్రైన్ మీదకి ఎగబాకాడు. చలిగాలి బలంగా వీస్తుంది. చీకటి. ట్రైన్ పైభాగం మీద నిలబడటం కష్టంగా ఉంది. బండి 80 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. అక్కడి నుంచి దూకేద్దామని కిందికి చూశాడు. దూకితే సిగ్నల్ స్తంభానికో కిందున్న రాళ్లకో తగిలి తల పగిలి చావడం ఖాయం. ట్రైన్ స్లో అయితే బాగుండును. సరిగ్గా ఆ సమయానికి S10 కోచ్లో మధ్య బెర్త్లో పడుకుని నిద్రపోతున్నాడు ఒకతను. అతని 7 ఏళ్ల కొడుకు కూడా ట్రైన్లో హడావిడికి నిద్రలేచినా అతను మాత్రం గురకపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. విజయవాడ స్టేషన్లో ట్రైన్ ఎక్కినప్పుడు ఆ 7 ఏళ్ల పిల్లాడు తండ్రిని అడిగాడు, డాడీ, అది లాగితే ట్రైన్ ఆగిపోతుందా అని, చైన్ను చూపిస్తూ. అవును అని చెప్పాడు అతను. తండ్రి నిద్రపోతూ ఉండటం చూసి అతనిలో కుతూహలం పెరిగింది. డ్రైవర్ ఆపకుండానే ట్రైన్ ఎలా ఆగుతుంది అనే ఆసక్తి అధికమై మెల్లగా లేచి బెర్త్ మీద నుండి ఆ చైన్ లాగాడు. స్టేషన్ మాస్టర్కి ఇంకో మెసేజ్ పంపాలి చెప్పాడు శ్రీరాములు. ఏంటి అడిగాడు పోలీసు. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి చేరేసరికి ట్రైన్కి 2 వైపులా పోలీస్ ఫోర్స్ సిద్ధంగా ఉంచే ఏర్పాటు చేయమని. అప్పుడు శ్రీరాములు చెప్తున్న సమయంలోనే ట్రైన్ ఆగుతున్నట్లు అనిపించింది. అతని నుదురు ముడిపడింది. ఏంటి ట్రైన్ ఆగుతోంది? సిగ్నల్ పడలేదే? ఒకవేళ వాడే ఎక్కడి నుండైనా చైన్ లాగేశాడేమో. మై గాడ్! ట్రైన్ టాప్ మీద బోర్లా పడుకుని ఉన్న పృథ్వీ కళ్ళు మెరిశాయి. ట్రైన్ ఆగుతున్నట్లు అనిపించగానే అది పూర్తిగా ఆగేలోపే గబగబా ఎడమవైపుకి దూకేశాడు. చీకటి, పొదలు ఆ సైకోకి సహకరించాయి. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.